చూస్తుంటే టీవీ స్క్రీన్ మీద నిలబడితే కూడా పరిశుద్ధాత్మ తాకి స్వస్థత పొందిన సాక్ష్యాలు అనేకం కోకోలలుగా ఉన్నాయండి. ఆ విశ్వాసం చెప్పడం కాదు కానీ ఆయన గురించి ఫాస్టెస్ట్ సాక్ష్యం చెప్తూ ఉంటారు. అంత పెద్ద ఒక దైవ సేవకుడు. ఆయన ఎక్కువగా క్రైస్తత్వాన్ని డిబేట్ చేయడానికి, అంటే ఎవరితో వాదించడానికి ఆయన ఎంచుకున్నారు ఆ మార్గాన్ని. ఆయన ఒక డిబేటర్ అన్నమాట. ఊరికే మనలో మన వాక్యాలు చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ నేను చెప్పిన వాక్యం నిజమా కాదా అని ఆయన ప్రశ్నించినప్పుడు దానికి లోతును సమాధానాలు చెప్పేంత జ్ఞానం దేవుడు ఆయన దయచేశాడు. అందుని బట్టి రక్షణ ఛానల్లో కానీ అనేకమైన ప్రముఖ ఛానల్స్లో ఆయన దేవుని వాక్యం గురించి డిబేట్ చేయడం చాలా ఇష్టపడుతుంటారు. అంత మాత్రం కదా, ఆయన పెద్ద ఒక వ్యాపారస్తులండి. ఆయన పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అమెరికాలో. ఆ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఆయన తగ్గించుకొని దేవుని పని చేయాలని చెప్పి ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. అందులో ఆ 2 ఆడపిల్లలు కాకుండా ఇంకో 2 ఆడపిల్లలు ఆయన అడాప్ట్ చేసుకున్నారు. అది కూడా కాకుండా ఇంకొక 20 మంది పిల్లలు ఆడపిల్లలు ఒక హాస్టల్లో పెట్టి ఆయన పోషిస్తూ ఉన్నారు. అంటే అంత పెద్ద పనిచేసే దైవ సేవకుడిని కొన్ని మతోన్మాద సంఘాలు ఆయన మీద పగబట్టాయి. ఇలాగ ఈయన వాక్యం బోధించుకుంటూ పోతే, ఇలాగ నిజమైన దేవుడిని పరిచయం చేసుకుంటూ పోతే, ఆయన దేవుని ఎలా పరిచయం చేస్తున్నారంటే వాక్యం చెప్పే చూసుకోవట్లేదు, కానీ నిజమైన దేవుడు ఎలాంటి వాడో ఆయన లోతులోంచి నమ్మశక్యంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ఆయన తట్టుకెళ్తున్నారు. అందుని బట్టి కొంతమంది ఆయన ద్వేషిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఆయన చంపేస్తామని ఆయనకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే మరి ఇంకా తెలియదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. గవర్నమెంట్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని అది చేస్తున్నారు. దేవుని కృపను బట్టి ఏదైనా ఆయన దేవుని నిద్రించి ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని విడిచిపడిన కుటుంబీకులు కూడా వారిని ఆ దేవుడు ఆదరించాలని కోరుకుందాం. ఏదైనప్పటికీ క్రైస్తవుడిగా భూమి మీద బతకడం చాలా ఛాలెంజింగ్, మొన్న చెప్పినట్టుగా చాలా ఛాలెంజింగ్ గా ఉందండి. అయితే నేనంటాను, బ్రతికితే కనుక అలాగే బ్రతకాలి తప్ప ఊరికే నులివెచ్చగా బ్రతకొద్దు. ఏంటి దేవుని కోసం మనం పౌలు గారు చెప్పినట్టు బ్రతుకుడు తీస్తే చావైనా లేదన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే అనేకమైన ఈరోజు క్రైస్తవ సంఘాలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి చాలా స్పందిస్తున్నాయి. నేను దాన్ని బట్టి సంతోషించాను. అనేక సార్లు మనకు భేదాలు ఉండొచ్చు డినామినేషన్ గా, కానీ ఒక దైవ శాఖను అకారణంగా ఏమైనా చేసుంటే, మేబీ యాక్సిడెంట్ అయితే పర్వాలేదు, కానీ ఏమైనా చేసుంటే వాళ్ళంతా ఐక్యం కావడం అనేది చాలా మంచి పరిణామం అని నేను చెప్పగలను. కాబట్టి కొంచెం బాధ అనిపించింది నాకు. అనేక సార్లు నేను టీవీలో చూడంగానే ఆయన సాక్షి విన్న తర్వాత నేను చెక్ చేశాను, ఏంటి ఏ రకంగా స్పెషల్ నాకు తెలుసు, బట్ ఆయన ఏంటి బయోగ్రఫీని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. నేను రాత్రి అయితే నాకు కొంచెం కన్నీరుతో కూడా నేను బాధపడడం జరిగింది. ఎందుకంటే అనేక మందిని దేవునితో చెప్పగలరు ఆయన బతుకుంటే. ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఆయన షేర్ చేయడం ద్వారా అనేక మంది నిజమైన దేవుని తెలుసుకుంటారు. అందుని బట్టి వారు ఆ పాపం నుంచి లేదా ఆ దురాత్మ నుంచి, ఆ నరకం నుంచి తప్పించబడతారు. అలాంటిది మరి దేవుని పిలుచుకుంటే దేవుని చిత్తమై ఉంటుంది, కానీ వేరే లోకానుసారంగా అయినా జరిగి ఉంటే అది చాలా దేవుడికి తీర్పు ఖచ్చితంగా వారి మీద ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈరోజు వాక్యంలోకి వెళ్దామండి. అనేక సార్లు ఈరోజు మా వాక్యం ముఖ్యాంశం ఏమనగా, మనం అనేకమైన కాలాలు చూస్తూ ఉంటాం మన జీవితంలో. ఇప్పుడు ఏ కాలం నడుస్తుందండి? ఎండాకాలం. అంటే ఎండాకాలం అంటే వేసవికాలం. ఈ ఎండాకాలంలో జనరల్గా ఏముంటుంది, ఎక్కువ ఎండలు కాస్తూ ఉంటాయి, మట్టి కూడా పొడిబారిపోతుంటుంది, ఎక్కడ చూసినా చెరువులు ఎండిపోతుంటాయి, వాగులు ఎండిపోతుంటాయి. ఈ ఎండాకాలం అనేది పచ్చదనానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అనేకమైన పంటలు కూడా నీరు లేకుండా ఎండిపోతూ ఉంటాయి. ఈ కాలం ఎండాకాలం. దీని తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఏమవుతుంది? వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఇప్పటిదాకా ఎండిపోయిన భూమి ఆ వర్షానికి తడిసి ముద్దయిపోయి దాన్ని తొలకరిస్తుందండి. ఆ తొలకరించినప్పుడు ఏదైతే ఇప్పటిదాకా ఎండిపోయే వాగులు, వంకలు, చెరువులు కూడా ఆ వరదల వలన నీరంతా నింపుకొని సస్యశ్యామలంగా పొంగి పొరలుతూ ఉంటాయండి. పోనీ అలా వచ్చింది, బాగానే ఉంది వర్షాకాలం. ఆ తర్వాత వర్షాకాలం ఉండిపోద్దండి, ఉంటుంది కదా. నెక్స్ట్ ఏ కాలం వస్తుంది? చలికాలం వస్తుంది. ఇలాగ కాలాలు ఒకదాంతో ఒకటి మనం వద్దన్నా కాదన్నా కాలాలు దేవుడు అలాగా నియమించి ఉన్నాడు. ఆయా సమయాల్లో ఒక కాలంలో ఒకలాంటి పరిస్థితి ఉంటుంది, ఇంకో కాలంలో ఇంకొక పరిస్థితి ఉంటుంది, ఇంకో కాలంలో ఇంకోలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ కాలాలు దేవుడు నిర్దేశించినట్టుగానే మీరు ఈ కాలాల దేవుడు ఎలా నిర్దేశించో చూసినట్టయితే ప్రసంగి 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి 9. అంతవరకు అవసరం లేదు, మొదటి 2 వచనాలు చూస్తున్నాం. నాకైతే బైబిల్ తిప్పి ఛాన్స్ లేదు. ప్రసంగి 3వ అధ్యాయం. దేవుడు కాలాలు ఆయా సమయాన్ని బట్టి ఆ కాలాలు నిర్ణయించినట్టుగా మనం చూడొచ్చు. అక్కడ
మొదటి నుంచి చూడండి సాయి గారు. ప్రతిదానికి సమయం కలదు. అవును, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రయత్నమునకు సమయం కలదు. ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. పుట్టుటకును చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు పేర్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు కాళ్ళను పారవేయుటకు కుప్పవేయుటకు కౌగిలించుటకు కౌగిలించి మానుటకు వెదకటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకును పారవేయుటకును చెంపుటకును పుట్టుటకును మౌనంగా నుంటకును మాట్లాడు. చాలండి. చూసారండి, దేవుడు ఆయా సందర్భంలో ఆ కాలాలను నిర్ణయించడం జరిగింది. మనకి నేను చెప్పినట్టుగా ఎండాకాలం తర్వాత వర్షాకాలం తర్వాత చలికాలం, ఇలాగా మన ఉద్దన్న జరుగుతూ ఉంటాయి. ఆయా సమయంలో ఈ సందర్భంలో ఈ ఎండాకాలంలో ఉన్న పరిస్థితి బహుశా వర్షాకాలం వచ్చేటోడికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎండిపోయిన పంటలన్నీ కూడా వర్షాకాలంలో చిగురించబడతాయి. ఆ తర్వాత చలికాలం వచ్చేటోడికి అనేకమైన పువ్వులు చాలా సంతోషంగా పువ్వులు పూసినట్టుగా మనం చూడొచ్చు. అంటే ఆ కాలాలు దేవుడు అలా నిర్ణయించాడు. ఎందుకంటే ప్రతిదీ కాలం దేవుడు నిర్ణయించిందని బడి జరుగుతుంది. అయితే మా ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని రకాలైన కాలాలు మనం ఎదురు చూస్తాం, మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, అంటే అనుభవించాల్సి వస్తుంది. అనేక సందర్భాల్లో మనం అయినా కానీ భక్తిహీనులైన అన్యులైనప్పటికీ కూడా ఆయా కాలాల్లో మనం ఖచ్చితంగా మనం వద్దన్నప్పటికీ కూడా ఈ ఎండాకాలం వర్షాకాలం ఎలాగైతే మనం ఫేస్ చేస్తాం, మన జీవితంలో వచ్చే అనేక సందర్భాలను కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అయితే అన్యులకి మనకి ఒకటే కాలం, ఒకటే పరీక్ష, లేదా ఒకటే ప్రశ్న పత్రం. పరీక్ష ఒకటే అయినప్పటికీ కూడా రాసే విధానం కానీ లేదా అక్కడ మనం ఆన్సర్ చేసే విధానం మనకు వచ్చే మార్కులు కానీ తేడాగా ఉంటుందండి. ఎగ్జామ్ ఒకటే కానీ అక్కడ సబ్జెక్ట్ ఒకటే అయినప్పుడు కూడా రాసే విధానం బట్టి ఉంటుంది. మనం ప్రత్యేకించి శోధన సహించేవాడు ధన్యుడేనండి. మనం ఖచ్చితంగా క్రైస్తవులట శోధన సహించేవారు ధన్యుడని చెప్పి దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. భక్తిహీనులైతే ఆయా సందర్భాల్లో అలాంటి కాలాలు వచ్చినప్పుడు, వాళ్ళు కష్టం వచ్చినప్పుడు వారు తేలిపోతారేమో కానీ నువ్వు నేను అయితే జీవితంలో ఆ శోధన దహించేవాడు ధన్యుడు. మనకి దేవుడు 100 మార్కులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎలా అంటారు, మన అగ్నిలో నడిచినట మన అగ్ని జ్వాలలు మనం కాల్చివేయవు, మనం మన జలంలో పడి వెళ్ళినప్పుడు కూడా జలములనట మనం ముంచివేయబడవు. చెప్పాను కదండి, అనేక సందర్భాలు నేను చెప్పినట్టుగా కాలంలో జరిగే మార్పులు కాదు కానీ మన ఆత్మీయ జీవితంలో మన జీవితంలో మనకు తెలియదు, మనం ఈ కాలం రావాలని కోరుకోము, ఈ కాలం ఉండాలని కోరుకోము. ఈ ఎండాకాలం వర్షాకాలం కూడా మనకి తెలియకుండానే వచ్చేస్తుంటాయి. మనకి తెలియకుండానే అయ్యో మార్చి ఏప్రిల్ వచ్చిందా, ఎందుకు ఎండలు కాస్తున్నాయి అంటాం. ఒక్కొక్కసారి వర్షాకాలం వచ్చేసిందా, వర్షాలు పడుతున్నాయి అంటాం. అంటే శీతాకాలం వచ్చేసిందా, అందుకే పొద్దు కొనుక్కుపోతుందని మాట్లాడుతుంటాం. అంటే మనం కోరుకోము, మనం ఎక్స్పెక్ట్ చేయంగానే మన జీవితాల్లోకి వచ్చేస్తుంటాయి. అలాగే నేను ఆ జీవితాల్లో అనేక సందర్భాల్లో మనకి కొన్ని కాలాలు మన జీవితాల్ని అలాగా తడుతూ వెళ్ళిపోతూ ఉంటాయండి. అండి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన క్రైస్తవులుగా మనం శోధన, ఒకవేళ మన జీవితంలో శోధన వచ్చింది అనుకోండి, దాన్ని సహించేవారుగా లేదా దాన్ని ఎదుర్కొనేవారుగా మనం సిద్ధంగా ఉండి దేవుని యొక్క సహాయం తీసుకుని ముందుకు వెళ్ళమని దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు దేవుడు నీ వేళ్ళకు యుద్ధాన్ని నేర్పుతాడండి, నీకు యుద్ధాన్ని నేర్పుతాడు దేవుడు. ఆ పరిస్థితుల నుంచి నువ్వు ఎలా మేల్కోవాలనే దానికి అనేక సందర్భాల్లో మన జీవితాల్లో మనం తెలియకుండా మన జీవితంలో మన ఇంట్లోనే అనేక శ్రమలు చోటు చేసుకుంటే మనకి అనేకమైన రోగాలు. ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది, మా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది, మనం అనేక సార్లు మనం ఒక రకమైనటువంటి ఎండిపోయిన జీవితాన్ని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఒక చిన్న పక్షికి తన తల్లి పక్షి ఎలాగైతే ఎగరడం తినడం నేర్పుతుందో అలాగే నీ చేతికి నీ వేళ్ళకు యుద్ధాన్ని దేవుడు నేర్పుతానంటాడండి. ఆ యుద్ధం ద్వారా శోధన సహించి నువ్వు ఆ పరీక్షల్లో ఓడిపోగాని 100 మార్కులు సంపాదించుకుని ముందుకు వెళ్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి కాలం మనం చూస్తే క్రైస్తవులుగా లేదా ఒక ఆత్మీయ బిడ్డలుగా మనం ఎలాంటి సమయాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుందంటే, మొదటగా డ్రై సీజన్ అండి. డ్రై సీజన్ అంటే ఎండిపోయిన జీవితం అండి. ఎండిపోయిన జీవితం లేదా మనల్ని వాడబారిన జీవితం అనొచ్చు, వాడిపోయిన జీవితం అండి. ఈ వాడిపోయిన జీవితం ఎలా ఉంటుందంటే అనేక సార్లు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎండాకాలంలో చెరువులు ఎండిపోతూ ఉంటాయి. అంతెందుకు తలకి మనం నూనె అంటుకోకపోతే ఏమవుతుందండి, 2 రోజుల తర్వాత తల వెంట్రుకలన్నీ పాలిపోయి ఒక డ్రై అయిపోయి ఒకదానికి ఒకటి అంటుకోకుండా దూరంగా జరిగిపోతుంటాయి. అంత మాత్రం కాదు, మన బాడీ మన దేహంలో 90% మన దేహం ఎంత బరువు కలిగి ఉందో ఆ బరువులో 90% అంటే రక్తంలో 90% వాటరే ఉంటుందండి. ఒకవేళ ఏదైనా జబ్బు చేసి నీ శరీరంలో వాటర్ తగ్గిపోతే ఆ వాటర్ తగ్గిపోయిన దాన్ని బట్టి, అంటే ఆ ఎండిపోయిన వాటర్ బట్టి మనకి సింటమ్స్ ఇస్తుంది బాడీ. ఈ బాడీలో సోర్స్ పొటాషియం తగ్గిపోయింది, కాల్షియం తగ్గిపోయింది, అందువల్ల నీకు బుర్ర తిరుగుతుంది, అందువల్ల నీకు నీరసం వస్తుందని చెప్పి డాక్టర్ మనం చెప్తుంటాడు. అనేక సందర్భాల్లో ఈ ఎండిపోయినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం.
ఒక్కొక్కసారి శ్రమలు అనుకోకుండా మన జీవితంలో వచ్చి పడిపోతుంటాయి, ఆ కుటుంబాలు తాకుతుంటాయి. ఎలా ఉంటుంటే సుడిగాలు వచ్చినట్లుగా మనం ఎక్స్పెక్ట్ చేయము. అలాంటి ఇండిపెండెంట్ జీవితం, లేదా అందరూ బాగున్నారు కదా మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ బాగున్నారు కదా మా కుటుంబంలో ఎందుకు జరుగుతుంది, ఈ జబ్బులు మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నాయి, అనేక సార్లు ఎందుకు హాస్పిటల్ మెట్లు తొక్కుతున్నాం అని మనం బాధపడుతుంటూ ఉంటాం. అనేక సార్లు ఈ మనం కరోనా సమయంలో చూసుకుంటే, కరోనా ముందు చాలా ఎంప్లాయ్మెంట్ చాలా బాగుండేది. దాని తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అనేక కంపెనీలు లాకౌట్ అయిపోయి ఆ కంపెనీలు మూతపడిపోయి వారు చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ బతికే వాళ్ళు కూడా చిన్న భిన్నం అయిపోయారు. కొన్ని స్టోర్స్ అయితే, కార్పొరేట్ మాల్స్ ఈ రోజు అయితే క్లోజ్ చేయడం కూడా జరిగింది. వారందరూ ఉంటారు, స్టేటస్ చూస్తూ ఉంటాను, దేవుడు మనకి మనం ఏం తప్పు చేస్తామని మనం జరుగుతున్న లైఫ్ లో ఒకేసారి ఆపేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, నాకు చాలా మంది స్పాన్సర్స్ మేనేజర్ తెలుసు, వాళ్ళ స్టేటస్ చూస్తూ ఉంటాను. అంటే వారు అనేక మంది ఉద్యోగాలు చేస్తుంటే ఇంటి దగ్గర ఎంతో కొంత భూమి ఉండి ఉంటుంది. సడన్ గా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ స్పాన్సర్స్ ఓనర్స్ వాళ్ళకి బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదని క్లోజ్ చేద్దామని. అయితే వాళ్ళ రిటైల్ రంగంలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది డే వర్క్ చేసి ఉన్నారు. సడన్ గా క్లోజ్ చేసేటోడికి వాళ్ళకి అనిపించేది, దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు, నేను నీతిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఈ జీవితం ఇలా కలిగించాడు అన్నాడు. నేను అన్నట్టుగా ప్రతి కాలానికి ఒక సమయం ఉంటుందండి. దేవుడు నిర్దేశించినట్టుగా ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటుందండి? మహా అయితే 2 నెలలు, 2 నెలలు లేదా నెలన్నర. తర్వాత ఖచ్చితంగా నువ్వు వద్దన్నా వర్షాకాలం వస్తుంది. అలాగే నేను నా జీవితంలో కూడా ఈ ఎండిపోయిన అనుభవం ఉన్న నీ జీవితం, నువ్వు ఎంత శ్రమ పడుతున్నా, ఎంత బాధపడుతున్నా, దేవుడు ఎంతోసేపు ఉంచాడు. ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషపడే రోజులు వస్తే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కష్టాల్లో చూడకుండా ఉండడు, కష్టాలు అనేవి జీవితంలో కలుగుతూ ఉంటాయి. అలాంటి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, కొంతమంది మనసు చెదిరిపోయి ఈ కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాల ద్వారా నేను జయించలేకపోతున్నాను చేసి వాళ్ళ హృదయం చెదిరిపోయి ఏం చేస్తారంటే, కొంతమంది తన తనువుని బలవంతంగా చాలించుకోవడం, లేదా హృదయాన్ని ఒక ఏమంటారు గూడి విడిచిపెట్టి పక్షులాగా ఆ కుటుంబ బాధ్యతలు మోయలేక ఆ యజమాని అనేవాడు ఇంటిని విడిచిపెట్టి దూరంగా పోతూ ఉంటాడట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి సమయంలో ఎవరికి లేని శ్రమ నీకే దొరుకుతుంది. అనేక సార్లు జీవితంగా నీతిగా బతకాలనుకున్నప్పటికీ కూడా దేవుడు నిన్నే పరీక్షిస్తున్నాడు. మనం ఆ శోధన భరించలేకపోతాం. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. అనేక శ్రమలు వచ్చి పడుతున్నాయి, మనం సమాధానం చేయలేకపోతున్నాం. ఒక్కసారి మనకే నీరసం కలుగుతుంది, లేదా ఒకసారి మనకే ఎందుకు ఇలాంటి చేదు అనుభవం నాకే జరుగుతుందని మనం బాధపడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతుంటే, దాన్ని మీరు జయించుకోమన్నాడండి. జయించాలంటే ఎలా జయించాలట దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు. 1 యోహాను 1:9 మనం ఒకసారి చూద్దాం. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పానండి, ఈ ఎండిపోయినటువంటి జీవితం లేదా ఎండిపోయినటువంటి కాలం మన జీవితాల్లో తాగుతుందంటే ఏదో ఒక తప్పు మన జీవితంలో చేస్తుంటాం, లేదా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే శ్రమలు మన కాళ్ళకు చుట్టేస్తుంటాయి. మీరు ఒక నొలక మంచం తాడు కొంత ప్రదేశం అంతా వేసినట్లయితే మనం నడుస్తున్నప్పుడు మీరు ఈ కాలు తప్పించుకుంటే ఆ కాలు తప్పించుకుంటే ఈ కాలు తప్పించుకుంటే అలాగే మనకి చిక్కులు పడిపోతుంటాయి కాళ్ళు. అంటే శ్రమలు మనం కూడా అనేక సార్లు మనం వద్దనుకున్నప్పటికీ, లేదా ఆ శ్రమలు మనం ఒక విడిపించుకున్న ఇంకొక శ్రమ పడిపోతుంటుంది. అయితే దేవుడు ఏం మాట్లాడుతుంటే, ఆయన సమస్త దుర్నీతి నుంచి మనం విడిపిస్తాడట. అనేక సార్లు మనం ఈ శ్రమలు తగిలినప్పుడు ఆ గుండె చెదిరిపోయి ఈ జీవితం నేను చాలించలేను, ఈ కష్టాలు నేను ముందుకు వెళ్ళలేను, ఈ నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, అసలు నేను జయించలేకపోతున్నాను అనుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, బహుశా నువ్వు ఇలాంటి సందర్భంలో అయినా పాపం చేస్తున్నావేమో, లేదా నువ్వేనా ఒక పాప మార్గంలో నడుస్తున్నావేమో, లేదా నిన్ను ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారేమో, ఎవరైనా నీ పైన ఎవరైనా పన్నాగలు పండుతున్నామో, అవన్నింటిని కూడా సమస్త దుర్నీతి నుంచి ఆయన విడిపిస్తాడట. ఆయన వెంబడి అనుకుంటే ఆ యొక్క పాపం నుంచి, ఆ ఎండిపోయిన జీవితం అనుభవం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఈ శ్రమలు నన్ను చిక్కులు పెట్టేస్తున్న ఈ శ్రమ నుంచి విడిపించుకోవాలంటే, లేదు ఈ జీవితం నుంచి ముందుకు వెళ్ళాలంటే దేవుడు ఏమంటాడంటే, సమస్త దుర్నీతి నుంచి నేను విడిపిస్తాడండి. అయితే మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి ఉండాలి. నేను ముందే చెప్పినట్టుగా ప్రతి కాలం వెనుక ఒక కాలం వస్తుంది. ఒకసారి మనం ఇప్పుడు ఎండిపోయినటువంటి జీవితం అనుభవం కలిగి ఉన్నాయేమో, ఖచ్చితంగా నువ్వు ఫలభరితమైన జీవితం ముందుకు ఖచ్చితంగా వెళ్తావండి. ఆ కాలం మనకు ఖచ్చితంగా నీకు వస్తుంది. అందుని బట్టి నీకు వస్తున్న శ్రమలు బట్టి కుంగిపోవద్దు, నీకు వస్తున్న
ఆ యొక్క కష్టాన్ని బట్టి కుంగిపోద్దు, కానీ నిజమైన దేవుడు ఎవరైనా మనం ఎరిగి ఆ నిజమైన దేవుడిపై నీ దృష్టి ఆనుకుని మనం మాట్లాడుకున్నట్టుగా నీ యొక్క మనసు ఎవరి మీద ఆనుకుని ఉందో ఆ యొక్క ప్రయత్నం మనం చేయగలం. మనుషుల మీద ఆధారపడి ఉంటే మనుషుల వద్దకు వెళ్తూ ఉంటాం, లేదా డాక్టర్ మీద ఆధారపడి డాక్టర్ వద్దకు వెళ్తూ ఉంటాం, లేదా కుటుంబం మీద ఆధారపడి కుటుంబం మీద ఆధారపడతాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతుంటే అతని యందు నీ మనసు ఆనుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడండి. ఎలా నిలబెడతాడంటే సమస్త దుర్నీతి నుంచి నేను విడిపిస్తాడు. ఒకవేళ నేను అనేక సమస్యలు బాధిస్తున్నాయేమో, లేదా నీ పొరుగు వారి అన్యాక్రాంతం కలిగి సంబంధం లేకుండా నీ ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పడుతున్నాయి, కుటుంబంలో నీకు సమాధానం దొరకట్లేదేమో, భార్య భర్తల మీద సమాధానం ఉండట్లేదు, లేదా పిల్లలు నీ మాట వినట్లేదు. అలాంటి సందర్భంలో దేవుడు అంటే నువ్వు ఆయన మీద ఆధారపడితే దుర్నీతి నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. నిజమైన దేవుడిని వెంబడించినట్లయితే ఖచ్చితంగా నీ కష్టాలు తీరిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పినట్టుగా తర్వాత మనకు రెండవ కాలం చూద్దామండి, ఎదురు చూచు కాలం అండి. హల్లెలూయా. ఒకటి దేవుడు ఏమంటాడంటే ఎండిపోయిన కాలం అంటే అనుభవం, అంటే ఎండిపోయిన కాలం అనేది మన జీవితంలో అంటే పొడిబారిపోయిన జీవితం లేదు వాడిపోయిన అలాంటి అనుభవం మనం ఫేస్ చేసినప్పుడు మనం దేవుడి సమస్త దుర్నీతి నుంచి మనం విడిపిస్తున్నాడు. రెండోదిగా ఎదురు చూసే అనుభవం లేదా ఎదురు చూసే కాలం అంటే ద వెయిటింగ్ సీజన్ అంటాడండి దేవుడు. ఆ వెయిటింగ్ సీజన్ ఎలా ఉంటుందంటే కీర్తన 37 దేవుడు ఏమంటే 37 అండి, 37 ఆ తర్వాత 35:3 ముందు 37:7 చూద్దాం. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు